లక్షల పైబడిన ఆలయాల్లో పిఆర్సీపై జీతాలు ఇస్తున్నారు. అది ఇంతవరకు చేయలేదు. వెల్ఫేర్ స్కీమ్ కింద 75 కోట్లు ఫండ్ ఏర్పాటు చేసి అందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా ఉన్నారు. ఇంతవరకు అది 20% కూడా అమలు కాలేదు. 75 crores డిపాజిట్ కాలేదు. ఇచ్చినటువంటి పెండింగ్ ఎన్నో ఉన్నాయి. పెళ్లి లోన్స్ కానీ, ఇళ్ళ లోన్స్ కానీ అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. అలాగే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తామని చెప్తారు. అది ఎక్కడుందో తెలియదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఎక్కడో దేవుళ్ళు ఆడుతున్నది ఆ ధార్మిక పరిషత్. సుప్రీంకోర్టు తీర్పుకి పూర్తి వ్యతిరేకంగా దేవాదాయ శాఖ వ్యవహరిస్తున్నది. అలాగే అర్చకులు మరియు సిబ్బంది సుఖమయమైనటువంటి జీవితం గడపడం కోసం సెక్షన్ 65 కింద ఫండ్ ఏర్పాటు చేసి ఆ కంట్రిబ్యూషన్ నుంచి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ట్రెజరీ నుంచి జీతాలు ఇవ్వమని చెప్పి 96లో జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఈ రోజు వరకు ఆ జడ్జిమెంట్ ఏమైందో తెలీదు. అలాగే 86లో 96లో ఇచ్చినటువంటి వంశపారంపర్య హక్కు రద్దు ఏదైతే ఉందో దాన్ని 2007లో మీకు ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వం వారు ఏం చేశారంటే 2007లో వంశపారంపర్యాన్ని తిరిగి ఇచ్చారండి. ఆ తిరిగి ఇచ్చిన దాని మీద ఇంతవరకు కూడా ఎలాంటి జీవోలు రిలీజ్ చేయలేదు. ఈ మధ్య కాలంలోనే మన ప్రభుత్వం వారు 2 నెలల క్రితం జీవో నెంబర్ 76/16/12/2016 జీవో ఇవ్వడం జరిగిందండి. 2017 2017 జీవో ఇచ్చారండి. ఆ జీవో ఇంతవరకు అమల్లో కాలేదు. ఈ మధ్య కాలంలో ఈ 30 సంవత్సరాల కాలంలో ఎంతో 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఏమీ లేకుండా, గ్రాట్యుటీ లేకుండా, పెన్షన్ లేకుండా చచ్చిపోయారు. మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఆ పిల్లలు కూడా ఈ వృత్తిలో ఉండడానికి ఇష్టపడలేదు. ఇందువల్ల జీతాలు ఇవ్వటం లేదు, దేవుడికి పడిపోయి ఇవ్వటం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్ళ కోసం ఆడపిల్లలను కూడా ఇవ్వటం లేదండి. మాకు బతుకు భద్రత లేదు. దేవాలయాలు అయితే ఉన్నాయి, ఆస్తులు అయితే ఉన్నాయి.